అందరికీ నమస్తే అండి. ఒంగోలు రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. చాలా వేడివేడిగా ఉంటాయన్నమాట. అక్కడ పొలిటికల్‌గా సీజను, అన్‌సీజను అనే దానికి సంబంధమే లేదు. అరే! ఇప్పుడు ఎలక్షన్‌లు ఉన్నాయి. ఇది ఎన్నికల సీజను, లేదా ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు. ఇది అన్‌సీజన్ అనడానికి సంబంధమే లేదు. గత 10 సంవత్సరాలుగా అక్కడ రాజకీయాలు వేడిగానే ఉంటున్నాయి. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు. పెద్ద ఫ్యామిలీ. మరొకరు వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్. సో ఇద్దరికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా వైరం ఉంది. రాజకీయ వైరము, అది కాస్త పర్సనల్ వైరంగా కూడా అప్పుడప్పుడు మారుతోంది. ఇద్దరు కూడా బల ప్రదర్శన చేయడాలు, ఒకరినొకరు ఢీకొట్టడాలు, ఒకరినొకరు సవాళ్ళు చేసుకోవడాలు, కేసులు పెట్టుకోవడాలు, వాళ్ళ అనుచరులను వీళ్ళు, వీళ్ళ అనుచరులను వాళ్ళు దెబ్బ కొట్టుకోవడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యాక్చువల్లీ ఎన్నికల ఫలితాలు రోజే ఆయన హైదరాబాదు ఎక్కడికో వెళ్ళిపోయారు. మళ్ళీ నిన్న వచ్చారు. దాదాపుగా నెల 15 రోజుల తర్వాత నిన్న ఆయన నియోజకవర్గంలో అడుగుపెట్టారు. నెల 10 రోజులైంది. ఒంగోలులో అడుగుపెట్టారు. అడుగుపెట్టినందుకు ఆయన అనుచరులు, కార్యకర్తలు ర్యాలీ చేశారు. సో బాలినేని గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దామచర్ల జనార్దన్ గారు వార్నింగ్ ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మా కార్యకర్తలను వేధిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొడుతున్నారు, మైనింగు అది ఇది లాక్కుంటున్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలాగే నేను మంత్రిగా ఉన్నప్పుడు హవాలా మంత్రి అన్నారు, భారీగా అవినీతి చేశానన్నారు, భూ కబ్జాలు చేశానన్నారు, అవన్నీ నిరూపించండి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ముగ్గురు అధికారంలో ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు కాబట్టి మీరు నిరూపించండి నా అవినీతిని. రాష్ట్రంలో ఏ ఒక్కరూ అడగలేదు, నేనే అడుగుతున్నాను అని చెప్తూ దామచర్ల జనార్దన్ గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో జనార్దన్ గారిలాగా నేనేమి బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టను అది ఇదని. సో దానికి స్పందించిన జనార్దన్ గారు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. బాలినేని గారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నోరు జాగ్రత్తగా మాట్లాడండి, కొవ్వు తీసేస్తా అనే పదం వాడి కొంచెం ఎక్కువగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు, జైల్లో పెట్టిస్తాను. మీ అవినీతి, మీ అక్రమాలు, మీరు ఎక్కడెక్కడ ఎన్ని కబ్జాలు చేశారో, ఏం చేశారో మొత్తం అంతా కూడా లిస్ట్ తీపిస్తున్నాము, ఎంక్వైరీ చేపిస్తున్నాము. సో మీ వ్యవహారం అంతా కూడా బయటకు వస్తుంది అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సో దానికి కౌంటర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఒక అంటే ఈరోజు మార్నింగ్ మరో ప్రెస్ మీట్ పెట్టారు కౌంటర్గా. మీరు ఒళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని. అంటే మొత్తానికి ఇద్దరు కూడా ఒకరినొకరు సవాల్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు పర్సనల్గా వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు. అదైతే జరుగుతుంది. చాలా ఖచ్చితంగా ఎవరి వర్గం వాళ్ళకుంది, ఎవరి బలం వాళ్ళకుంది ఒంగోలు రాజకీయాల్లో. పార్టీ గాలికి తగ్గట్టు ఇద్దరి మీద కూడా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. బాలినేని గారు కార్యకర్తలకు ప్రయారిటీ ఇస్తారు, అనుచరులకు ప్రయారిటీ ఇస్తారనే పేరుంది, రాజకీయంగా పేరుంది. దామచర్ల జనార్దన్ గారు అభివృద్ధి చేస్తారు, పెద్దగా అవినీతి ఉండదు, సౌమ్యంగా ఉంటారు అనే పేరుంది. ఇద్దరిలో ఎవరి స్పెషాలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఈయనకు కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, ఆయనకు కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఈయనకు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఆయనకు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. సో ఈ ఎవరి తరహా రాజకీయం వాళ్ళది ఉంటుంది. కానీ బాలినేని గారు రాజకీయం చేస్తే జనార్దన్ గారు కష్టం. జనార్దన్ గారు ఏంటంటే అభివృద్ధి చేస్తాడు, మంచి పేరు ఉంది తప్ప రాజకీయంగా మాత్రం బాలినేని అంత దూకుడైన నిర్ణయాలు కానీ ఆయనంత మాసివ్ కానీ ఉండదన్నమాట. సో ఇప్పుడు 5 ఏళ్ళు నెక్స్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడే ఇంత సవాల్ చేస్తున్నారంటే 5 సంవత్సరాల పాటు ఆయన ఏ విధంగా ఉండగలడు అనేది కష్టమే. ఎందుకంటే గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరిగాయి, ఖచ్చితంగా కొన్ని అవినీతి వ్యవహారాలు జరిగాయి. నిజంగా అవి ఆధారాలతో సహా పట్టుకుంటే దొరికిపోతారు, ఇరుక్కుపోతారు. అది బాలినేని గారి ముఖ్య అనుచరుల మీదే ఉన్నాయి కళ్ళన్నీ కూడా. సో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ ధైర్యంతో ఇంతగా సవాల్ చేస్తున్నారు? ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2014 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత దాదాపుగా 4 ఏళ్ళు ఆయన నియోజకవర్గంలోకి రాలా. ఏదో అప్పుడప్పుడు చుట్టపు చూపుకి రావడం, ఒక పూట ఉండడం, వెళ్ళిపోవడం తప్ప పెద్దగా యాక్టివ్గా లేరు. కానీ ఇప్పుడు మాత్రం 2024లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన వచ్చారు, నిల్చున్నారు, సవాల్ చేశారు. కొంచెం ధాటిగానే, స్పీడ్గానే ఉన్నారు. సో ఈ స్పీడ్కి కారణం ఏమిటి? పైగా ఆయనకు సొంత పార్టీలోనే వేరుకొంపుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పడట్ల. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైసీపీలోనే ఉన్నారు, ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం ఉందంటున్నారు, ఆయనతో పడట్ల. సొంత బావ వైవి సుబ్బారెడ్డి గారితో పడట్ల. అంటే పార్టీలోనే ఆయనకు వేరుకుంపట్లు ఉన్నాయి, ఆయనకు శత్రువులు ఉన్నారు. ఆయన పార్టీలోనూ ఇంటర్నల్గా పోరాడాలి,
తన రాజకీయ ప్రత్యర్థి అధికార పార్టీతో కూడా పోరాడాలి. 2 రకాలుగాను పోరాటం చేయాలి. స్వపక్షంలో ఆయనకు విపక్షం ఉంది కాబట్టి వాళ్ళతో ఫైట్ చేయాలి, మరోవైపు అధికార పక్షంతో ఫైట్ చేయాలి. ఇలా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పొలిటికల్ లైఫ్ అయితే ప్రస్తుతం రిస్క్లో ఉన్నట్టే. శత్రువులు ఎక్కువ. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తన వ్యవహార శైలి కారణంగా శత్రువులను ఎక్కువగా మార్చుకున్నారు. ఆ కారణంగా బహుశా ఆయన కొంత ఇబ్బంది అయితే పడవచ్చు. మేబీ పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారు, చర్చలు చేస్తున్నారు అని కూడా పుకార్లు వస్తున్నాయి. ఆయన జనసేన పార్టీలోకో బీజేపీలోకో వెళ్ళడానికి చర్చలు జరుపుతున్నారు అని పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లు ఎంతవరకు నిజమని నేను చెప్పలేను, కానీ ఆయన అయితే నేను పార్టీలోనే ఉంటాను, కార్యకర్తలకు అండగా ఉంటాను, నేను ఏ పార్టీకి మారను. ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కనుక జిల్లా అధికార బాధ్యతలు ఇస్తే, అధ్యక్షుడి బాధ్యతలు ఇస్తే, అప్పుడు బాలినేని గారు ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు మాత్రం ట్విస్ట్ ఉంటుంది, ఒక పెద్ద ట్విస్టే ఉంటుంది రాజకీయాల్లో, ఒంగోలు రాజకీయాల్లో. ఏం జరుగుతుందనే చూద్దాం. థ్యాంక్ యూ.